అనిపిస్తూ ఉంటుంది. దేజావు ఏమోలే అనుకున్నా. కిందికి వచ్చారు. కిందికి వస్తే ఆమె అడిగింది, డబ్బులున్నాయా అంది. పైసా నై అన్నా. లేవు. డబ్బులు లేకుండా మీ ఇంటికి వచ్చి నాకు రూమ్ కావాలంటే నువ్వేం చేస్తావు? నాకే జావు అంటావు కదా, ముందు బయటికి పోరా అంట. ఆమె ఎవరో తెలీదు నాకు, నేనెవరో ఆమెకు తెలీదు. కానీ ఆమె ఏమంటుంది అని అంటే, నో ప్రాబ్లం, నీకు వచ్చినప్పుడు అన్నది భోజనం చేసావా అని అడిగింది. లేదమ్మా, లేదు తినలేదన్న. అదిగో ఎదురుగా మెస్ ఉంది, అడిగిపోయి నా పేరు చెప్పంటాం. నాకేం అర్థం కావట్లేదు, ఏంది ప్రభా ఇది, నేను బతికే ఉన్నానా కలనా ఇది అనుకుంటున్నాను. నాకు భాష రాదు, నా అవతారం చూస్తేనేమో అడక్క తినేవనిలాగా ఉన్నాను, వస్తేనేమో ఈమె ఎవరో జైన్ లామా. ఆ జైన్ లామా వాళ్ళ ఇంట్లో నాకు ఉండడానికి ప్లేస్ ఇచ్చి ఎదురు వెళ్ళి మెస్సులో భోజనం చేసి వస్తే డబ్బులు లేవంటే మీ అమ్మ పంపించినప్పుడు ఇవ్వంటదా? ఎట్లా సాధ్యం ఇది? ఇట్ ఈస్ పాసిబుల్ విత్ గాడ్. దేవునితో అది సాధ్యం. గాడ్ కెన్ డూ దట్ మిరకల్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు అది చేస్తాడు. నమ్మటానికి కొంచెం కష్టంగా ఉంటుంది. కథలు చెప్తున్నాడు ఈయన. కథలు కాదు, నిజం చెప్తున్నా. ఇదే జరిగింది నా లైఫ్లో. యాజ్ ఇట్ ఈస్ గా చెప్తున్నా, జరిగినట్లు. ఇందోర్లో నేను ఎక్కడికి వెళ్ళానో తెలియదు, ఏ ప్రాంతంలో దిగానో తెలియదు, భాష రాదు, ఏ ఇంటికి వెళ్ళాలో తెలియదు. కానీ ప్రభు నడిపించాడు, ప్రభు ఇప్పించాడు. ఆ తర్వాత MBA కాలేజ్లో, ఆ రోజుల్లో ఆ కాలేజ్ 32వ ర్యాంక్ భారతదేశంలో. దాంట్లో ర్యాంక్ వచ్చింది, చదువుకున్నాను. 11 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. 11 సంవత్సరాలు అక్కడ ఉండి పరిచర్య, వ్యాపారం, ఉద్యోగం అన్నీ చేసుకుంటూ మధ్యలో ఎంటర్ ది సెకండ్ డ్రాగన్, నా భార్య వచ్చింది. ఫస్ట్ డ్రాగన్ ఏమైంది, నా గుండె పగిలింది, 10 ముక్కలై. అక్కడ ఎంటర్ ది సెకండ్ డ్రాగన్, ఈమె వచ్చిన తర్వాత నాకు పాప పుట్టింది. నేను దేవుని కోసం పని చేస్తున్నా. కానీ పాప పుట్టిన 20 రోజులకు హాస్పిటల్కి తీసుకెళ్తే, ఎందుకు తీసుకెళ్ళాము అంటే ఆమెకు విరోచనాలు అవుతున్నాయి. ఎందుకు ఇది అని తీసుకెళ్తే డాక్టర్ అన్నాడు, విరోచనాలు ఏమైనా తగ్గిపోతాయి, కానీ ఈమెకు గుండెలో టెట్రాలజీ ఆఫ్ ఫాలో అనే ఒక రోగం ఉంది అని చెప్పి. టెట్రాలజీ ఆఫ్ ఫాలో అంటే ఏంటిది? ఏదో అన్ని భాషలాగా ఉంది అనుకున్నాను. మీరు సినిమాలు ఒకవేళ భూమి పుట్టక ముందు వచ్చిన సినిమాలు చూస్తుంటే, అంటే మీరు పరిశుద్ధులే, మీరు చూడరు. నాలాంటి వాళ్ళు అప్పుడప్పుడు ఇలాంటివి, అంటే నేను చిన్నప్పుడు చూశాను కదా, గీతాంజలి అనే సినిమాలో హీరోయిన్ ఉంది కదా, అదే రోగం నా పాపకు కూడా ఉంది. అది ఆ రోజుల్లో, అంటే ఆ సినిమా రిలీజ్ అయిన రోజుల్లో దానికి ఆపరేషన్ లేదు, చచ్చిపోవాల్సిందే. టెట్రాలజీ ఆఫ్ ఫాలో అనగానే ఆ రిపోర్ట్స్ తీసుకుని నేను, నా భార్య, నాకు ఒక పాత డొక్కు కారు ఉండేది. ఆ డొక్కు కారులో వస్తున్నాను, కళ్ళలో నీళ్లు కారిపోతున్నాయి. దేవునికి వ్యతిరేక భావం, దేవుని పట్ల తిరుగుబాటు. హౌ కెన్ యూ